హే గాయ్స్, ఈరోజు ఒక స్పెషల్ చికెన్ కర్రీ చేసుకుందామా? చికెన్ కర్రీ అని అనపకాయలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? చెప్తానండి. ఈ అనప గింజల్ని 4 hours సోక్ చేసుకుని వీడియోలో చూపించినట్లు పొట్టు తీసి పప్పు పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ మసాలా కోసం మిక్సీ జార్లో సోంపు, దాల్చిన చెక్క, లవంగం, అల్లం, తెల్లగడ్డ, కొబ్బరి, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ని ఆయిల్లో వేసుకొని 5 minutes తర్వాత ఉప్పు, కట్ చేసుకున్న 2 onions, 2 tomatoes వేసి చికెన్లో వాటర్ పోయాక మిర్చి పౌడర్, ధనియా పౌడర్, పసుపు, కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 minutes ఉడికించుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్, పచ్చిమిర్చి, గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి కొంచెం వేగాక పితిక్ పప్పు వేసి 5 minutes బాగా వేయించుకొని ఉడుకుతున్న చికెన్లో వేసి వాటర్ పోసుకొని 15 minutes ఉడికించుకుంటే స్పెషల్ చికెన్ కర్రీ రెడీ. ఇందులో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఓసారి ఈ పప్పు వేసి ట్రై చేయండి. నిజంగానే టేస్ట్ స్పెషల్గా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, బగారా రైస్లోకి సూపర్ కాంబినేషన్. మీరు చికెన్లోకి ఏం టిఫిన్ కాంబినేషన్ ఇష్టపడతారో కామెంట్ చేస్తారా? ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ పునీత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.